హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య, ఇంకా భానుమతి, గౌతమ్ వీళ్ళ ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు అహల్యకి చెకప్ చేయించడానికి. ఇక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, బామ్మ నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి అహల్యని లోపల చూపిస్తాను అని గౌతమ్ అయితే చెప్తాడు. ఇక అప్పుడు భానుమతి అంటూ ఉంటుంది, ఎందుకురా వాళ్ళకి చూపించడం, నువ్వు కూడా డాక్టర్వే కదా, నువ్వే చెకప్ చేయొచ్చు కదా అని అయితే అంటూ ఉంటుంది. లేదు బామ్మ, నేను జనరల్ ఫిజిషియన్ని, ఇప్పుడు అహల్యని చూడాల్సింది గైనకాలజిస్ట్ అని అయితే చెప్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చూస్తాడు అని అయితే గౌతమ్ చెప్తాడు. అదేంట్రా, ఇక్కడ లేడీ డాక్టర్లే లేరా అని అయితే అంటూ ఉంటుంది భానుమతి. ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ ఫ్రెండ్ అయితే వస్తాడు. వచ్చి బామ్మగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అయితే అడుగుతూ ఉంటాడు. బాగున్నాను బాబు అని భానుమతి చెప్తూ ఉంటుంది. లేడీ డాక్టర్లు ఉన్నారు బామ్మగారు, నా భార్య అంజలి, తాను గైనకాలజిస్ట్, తను సిస్టర్ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది అని అయితే భానుమతికి చెప్తుంది. ఇక తరువాత తన ఫ్రెండ్ అయితే గౌతమ్ని అంటూ ఉంటాడు, తనని అంజలి ట్రీట్ చేస్తుంది, నువ్వు వెళ్ళి నీ పేషెంట్ని చూసుకో అని గౌతమ్కి చెప్తాడు. ఇక ఇదంతా విని ఒక్కసారిగా హలియా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆయేషేగా అంజలి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అని. ఇక గౌతమ్ అయితే తన పేషెంట్స్ని చూసుకోవడానికి వెళ్తాడు. ఇక అంజలి కోసం ఒక క్యాబిన్లో కూర్చుని అహల్య వెయిట్ చేస్తూ ఉంటుంది. మరో పక్కన అంజలి అయితే వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆయిషా అహల్య ఒక్కరేనన్న నిజం అంజలి అందరికీ చెప్పేస్తుందా, లేదా అహల్య ఏదైనా మేనేజ్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.